వెల్కమ్ టు రాజనీతి. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి బీజేపీ సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు ఆహ్వానం అందలేదు. అయోధ్య రామ్ టెంపుల్ కాంప్లెక్స్ కమిటీ వాళ్ళు ఆహ్వానం పంపించకపోగా వీళ్ళని కార్యక్రమానికి రావద్దని కూడా సూచించారు. అద్వానీకి 96 ఏళ్ళు, జోషికి 89 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ వయసులో వాళ్ళు అక్కడికి వస్తే జనసందోహంలో ఇబ్బంది పడతారని, అందుకే రావద్దన్నామని మీడియాతో చెప్పారు. ఇక్కడ రెండు సందేహాలు ఉన్నాయి. ఒకటి, అద్వానీ, జోషిలు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. వీళ్ళకి ప్రత్యేకమైన భద్రత కూడా ఉంది. వీళ్ళు సామాన్యుల్లా జనసందోహంలోకి ఎందుకు వెళ్తారు? వీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి కదా. ఇది ఒక సందేహం. ఇక రెండో సందేహం ఏంటంటే, కేవలం వయసునే పరిగణనలోకి తీసుకుంటే దాదాపుగా వీళ్ళ వయసే ఉన్న జేడీఎస్ నేత దేవగౌడను ఎందుకు ఆహ్వానించారు? దేవగౌడకు కూడా తక్కువడు కాదు, ఆయనకి 90 ఏళ్ళు ఉన్నాయి. 90 ఏళ్ళు ఉన్నవాడిని పిలిచి వీళ్ళనేమో వద్దన్నారు. పైగా వీళ్ళతో పోలిస్తే దేవగౌడ పరిస్థితి మరీ అవతారంగా ఉంటుంది. సహాయకుడు లేకుండా ఆయన నడవలేడు. అలాంటి నేతకు ఆహ్వానం పంపించి సీనియర్ నేతలకు పంపలేదంటే దీని వెనక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమేయం లేకుండా ఉండదు. ఆయన ప్రమేయం లేకుండా ఇలాంటి సాహసం చేయరు. అద్వానీ ఈ కార్యక్రమానికి రావటం నరేంద్ర మోడీకి సుతారమో ఇష్టం ఉండదు. ఎందుకంటే అసలు రామజన్మభూమి ఉద్యమానికి ఊపు తెచ్చిందే ఎల్కే అద్వానీ. అయోధ్యలో రామాలయం నిర్మించాలని 1990లో రథయాత్ర ప్రారంభించి దేశవ్యాప్తంగా రామాలయం వేడిని రగిలించింది అద్వానీ. కరసేవలో పాల్గొన్నారు అద్వానీ. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులు ఎదుర్కొన్నారు అద్వానీ. అరెస్ట్ అయ్యారు కూడా. 2 సీట్ల పార్టీని అధికారానికి చేరువ చేసింది కూడా అద్వానీనే. అలాంటి అద్వానీ ఈ కార్యక్రమానికి వస్తే రామాలయం నిర్మాణం క్రెడిట్ తనకు దక్కదనే దురుద్దేశంతోనే మోడీ ఈ పని చేయించి ఉంటారని ఎవరికైనా సింపుల్గా అర్థమవుతుంది. ప్రచార యావ కలిగిన ప్రధానమంత్రిగా పేరు మోసిన నరేంద్ర మోడీ ఈ కార్యక్రమం క్రెడిట్ మొత్తం తనకే దక్కాలన్న ఉద్దేశంతో ఉన్నారు. రామాలయం కోసం పరితపించిన, ఉద్యమించిన అద్వానీని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచి ఉంటే మోడీ వ్యక్తిత్వం వినోడించేది. కానీ ఆయన మోడీ కాబట్టి ఆ పని చేయకపోగా అసలు కార్యక్రమానికి రావద్దని హుకుం జారీ చేయించాడు. మోడీకి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన అద్వానీ బహుశా ఇప్పుడు పశ్చాత్తాపంతో కుంగిపోతూ ఉంటారు. అద్వానీ లేకపోతే మోడీ రాజకీయ జీవితం 2002లోనే ముగిసిపోయేది. ఇప్పటికి 20 ఏళ్ళు అయి ఉండేది ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయి. అప్పట్లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా పంపించింది కూడా అద్వానీనే. అద్వానీదే ప్రధాన పాత్ర. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నప్పుడు 2002లో మత కలహాల్లో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంగతి అందరికీ తెలిసిన విషయం. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఘటన. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి బాధితుల శిబిరాలను సందర్శించే వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ ఆ వైపు చూడలేదు. బాధితులను పరామర్శించిన వాజ్పేయి జరిగిన ఘటనకు సిగ్గుపడుతున్నానని మోడీ ముందే చెప్పారు. సొంత దేశంలో ప్రజలు శరణార్థులుగా మారటాన్ని ఊహించలేకపోతున్నానని, తాను త్వరలో విదేశీ పర్యటనకు వెళ్తున్నానని, ఆ పర్యటనకు వెళ్ళినప్పుడు ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలో అర్థం కావట్లేదని చెప్పి అన్నారు ఆయన. ముస్లిం దేశాలకు వెళ్తే అక్కడ నేతలు దీని గురించి అడిగితే ఏం చెప్పాలో అర్థం కావట్లేదన్నారు వాజ్పేయి. దేశమంతా బాధితులకు సంఘీభావంగా ఉందని, ధైర్యంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా బాధితులు ప్రధాని ముందే మోడీకి వ్యతిరేకంగా కిల్లర్ మోడీ అని నినాదాలు చేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రి సిగ్గుపడుతున్నానని చెప్పినప్పుడు పక్కన మోడీ సిగ్గుపడకుండా నిలబడ్డారు. పాలకుడు రాజధర్మాన్ని పాటించాలని వాజ్పేయి చెప్తున్నప్పుడు పక్కనే కూర్చున్న మోడీ జీవం లేని నవ్వులు రువ్వుతూ కూర్చున్నారు. ఆ వెనువెంటనే గోవాలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోడీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ వచ్చింది. అప్పట్లో ఎన్డీఏలో 20 పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల నేతలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లాంటి వారు మోడీని తొలగించకపోతే తాము ఎన్డీఏ నుంచి వైదొలగాల్సి వస్తుందని హెచ్చరించారు. వాజ్పేయి కూడా అందుకు అంగీకరించారు. కానీ సీనియర్ నేత, అప్పటి మోడీ గురువు ఎల్కే అద్వానీ అడ్డుపడ్డారు. ఇది బీజేపీ అంతర్గత వ్యవహారమని, దీంతో ఎన్డీఏ పార్టీలకు సంబంధం లేదని, మోడీ పదవిచ్యుతుడు కాకుండా అద్వానీ అడ్డుకున్నారు. అలా వేటు నుంచి తప్పించుకున్న మోడీ అదే గోవా వేదికగా 2013లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అద్వానీని దెబ్బకొట్టారు. ప్రధాని అభ్యర్థిగా రంగం మీదకు వచ్చారు. ప్రధాని అయ్యాక అద్వానీని పూర్తిగా తెర వెనక్కి నెట్టేశారు. పలు వేదికల మీద అద్వానీ ఉనికినే గుర్తించలేదు. రాష్ట్రపతి ఎన్నికలు వచ్చినప్పుడు ఆ సందర్భంగా
ఆ పదవి అద్వానీకి ఇస్తే గౌరవంగా ఉంటుందన్న అభిప్రాయం పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లో కూడా ఉంది. అలాంటి తరుణంలో అయోధ్య కేసును వెలికి తీశారు. అద్వానీ జోషిల మీద మళ్ళీ విచారణ జరిపించారు. దీంతో అద్వానీ పేరు పరిగణలోకి తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు అద్వానీ కళ అయిన రామాలయ ప్రారంభోత్సవానికి కూడా ఆయన వయసును సాగుగా చూపించి ఆయనకు ఆహ్వానం పంపించలేదు. ఒకప్పుడు అద్వానీ లేకపోతే మోడీకి రాజకీయ భవిష్యత్తు ఉండేది కాదు. ఇప్పుడు అద్వానీ ఉనికినే మోడీ భరించలేకపోతున్నారు. బీజేపీ నేతలు తరచుగా దేశం కోసం ధర్మం కోసం అని నినదిస్తూ తామే హైందవ ధర్మానికి ప్రతినిధులం అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. హైందవ ధర్మం అంటే గురువుకు పంగనామాలు పెట్టడమా? భారతీయత అంటే విశ్వాసఘాతుకమా? ఇప్పుడు రామాలయ ప్రారంభోత్సవానికి అద్వానీకి ఆహ్వానం పంపకపోవటాన్ని విశ్వాసఘాతుకంగానే భావించాలి. భారతదేశ చరిత్రలో విశ్వాసఘాతుకుల జాబితాలో మోడీకి కూడా చోటు దక్కుతుంది. Like, share and subscribe to Rajaniti channel.